తిరుపతి లడ్డూ ప్రసాదం చుట్టూ ఏమంటే రాజకీయం మొదలెట్టారో, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు తిరుమలకు సంబంధించి ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. ఏదో ఒక రూపంలో తిరుమల వార్తల్లో నిలుస్తూ వస్తూనే ఉంది. వరుసబెట్టి తిరుమల శ్రీవారి కీలాలకెళ్ళి రీల్స్ తీసిన దగ్గర నుంచి మొదలు పెడితే, అసలు అంతెందుకు తొక్కిసలాట నుంచే చూడండి. తొక్కిసలాట నుంచి మొదలు పెడితే, తొక్కిసలాట నుండి బంగారు దొంగతనం అంటే, బంగారు బిస్కెట్ దొంగతనం అంటే, హుండీలలో దొంగతనం అంటే, అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి పొగ రావడం అనేదంటే, మళ్ళీ బస్సు ప్రమాదం అని జరిగితే, మళ్ళీ అంబులెన్స్‌కు ప్రమాదం అని చెప్పి జరిగితే, ఆ పైకెళ్ళి ఎగ్ బిర్యానీ తింటున్నారని చెప్పి అదొక ఇష్యూ. తర్వాత మధ్యలో కేంద్రం హోంశాఖనే వచ్చి మేము సమీక్ష చేస్తామని చెప్పి అనడం. మళ్ళీ దాన్ని వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకోవడం. ఎన్ని మళ్ళీ తాజాగా తిరుమల మొదటి ఘాట్ రోడ్లో 7వ నంబర్ మైలురాయి దగ్గర ఒక కారు కంప్లీట్గా బోల్తా పడిపోయింది. 4 భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించినటువంటి తోటి ప్రయాణికులు అంటూ వచ్చిపోయేవాళ్ళు అంటే టక్కనే సమాచారాన్ని టీటీడీ వాళ్ళకు పోలీసులకు అందిస్తే హుటాహుటిన వాళ్ళు వచ్చేసి దగ్గరలో ఉన్న అశ్విని ఆసుపత్రికి ఏమో తీసుకెళ్లారు వాళ్ళను. ఆ రోజు నుంచి ఏదో ఒక సంఘటన వరుసపెట్టి జరుగుతూనే ఉంది. అప్పటి నుంచి కొందరు అంటూనే ఉన్నారు, ఎందుకు అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతూ ఉన్నారు, ఎందుకు అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతూ ఉన్నారు, ఏమీ జరగని దగ్గర అని. ఏమైంది? అప్పుడు తిరుపతి లడ్డు చుట్టూ రాజకీయం చేశారు. ఇప్పుడు ఎంతవరకు వచ్చింది అది? సిట్ అండి గిట్ అని నేను అప్పుడే చెప్పాను. ఆ సిట్కి టైం బౌండరీ లేకుండా సిట్ వేయడం ఏంటి సుప్రీంకోర్టు? ఏదో ఇంకా అప్పటికప్పుడు తాత్కాలికంగా దాన్ని సైలెంట్ చేయడం కోసం మాత్రమే అని చెప్పి, మరి అధికారంలో ఉన్న లేదు తేల్చాలి కదా. సుప్రీంకోర్టు టైం బౌండ్ లేకుండా ఇచ్చినప్పుడే ఇదేదో అధికార పార్టీ వాళ్ళు ఆ ఇష్యూ నుంచి కాసింత బయటపడడం కోసం అని చెప్పి అటువంటి సిట్ నియమించండి అది ఇది అని చెప్పి చేశారు. అడిగిపోయి సిట్ అడిగిపోయి ఇంకోటి అడిగిపోయి అట్లా అప్పటి నుంచి మొదలైతే ఏదో ఒక సంఘటన వరుస పెట్టి జరుగుతూనే